కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలోని జబ్బర్ కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ జెండా ఎగురవేసి రాజీవ్ గాంధీ, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీగా ప్రజలు నిలిచిందని కోట నీలిమ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య కాలం నుండి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులను తయారు చేసిన గొప్ప పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయిందని తెలిపారు. 6 గ్యారంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, నేటి నుండి ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు కోట నీలిమ. పాలన విధులు మీరందరూ చూస్తున్నారు మన వెనకాల. అలాగే ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీస్ కోసమని GHMC ఒక టెంట్ లాగా పెట్టి వాళ్ళకి ఫామ్స్ ఇవ్వడం, ఫామ్స్ నింపిన వాళ్ళకి తీసుకోవడం, అదంతా ప్రాసెసింగ్ మొదలైంది ఇక్కడ బన్సీలాల్పేటలో. అలాగే ప్రతి ఒక్క డివిజన్లో అయింది. సనత్ నగర్లో మేము, మా కార్యకర్తలు, మా నేతలు అందరం కలిసి ప్రతి టెంట్కి వెళ్ళి ప్రతి టేబుల్ దగ్గర నుంచుని వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారో అని చూసి ప్రజలకు ఏమైనా డౌట్స్ ఉంటే, కష్టాలు ఉంటే మేము వాటిని తీర్చడం జరుగుతుంది. కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఏంటంటే ఫామ్స్ అన్నవి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చే టైంకి ఎవరైతే SHGs కానీ RPs కానీ ఉన్నారో వాళ్ళందరూ BRS టైంలో పనిచేస్తున్న వాళ్ళే కాదా, కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళకే, BRSకి సన్నిహితులకు ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరిగిందని కొంతమంది ప్రజలు ఇక్కడ అనుమానపడుతున్నారు. దానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఏ రకమైన తారతమ్యం లేకుండా, డిఫరెన్స్ లేకుండా ఈ 6 గ్యారంటీస్కి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళేటట్టు చెయ్యమని మాకు ఆదేశాలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, మా ముఖ్యమంత్రి గౌరవనీయుల రేవంత్ అన్న దగ్గర నుంచి. కాబట్టి మీరు దీంట్లో పాలిటిక్స్ చేయకుండా, GHMCతో నా రిక్వెస్ట్, దీంట్లో